చూస్తున్నాం. చదువుల తల్లి బాసర సరస్వతీదేవి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాలరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేద పండితులు అష్టోత్తర నామార్చన నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. సరస్వతి సన్నిధిలో అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభమవడంతో మండపాల్లో రద్దీ నెలకొన్నది. చదువుల తల్లి బాసర సరస్వతీదేవి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాలరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేద పండితులు అష్టోత్తర నామార్చన నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, నక్షత్రం సరస్వతీదేవి యొక్క జన్మ నక్షత్రం కావడంతో ఇక్కడ బాసర భక్తులతో పోటెత్తింది. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే 4 మండపాలు ఉన్నాయో ఈ 4 మండపాల్లో కూడా అక్షరాభ్యాస కార్యక్రమాలు వైభవపేతంగా సాగుతున్నాయి. భారీ ఎత్తున జనం తరలి రావడంతో బాసరలో ఉన్నటువంటి ఒక లాడ్జీలు తర్వాత ధర్మసత్రాలు అన్ని కూడా పూర్తిగా నిండిపోవడంతో అంటే కనీసం భక్తులకు బస చేద్దామన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక లాడ్జీలు గాని తర్వాత దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక సత్రాలు గాని రూములు గాని అన్ని కూడా పూర్తి కావడంతో భక్తులందరూ కూడా దగ్గరలో ఉన్న నిజామాబాద్ లో ఇటు భైసాలో అటు ముధోల్ కి వెళ్లి అక్కడ బస చేసి ఉదయాన్నే దేవి దగ్గరకు వచ్చి ఆ దేవిని దర్శించుకోవడం జరుగుతోంది. ఆ తర్వాత ముఖ్యంగా అంటే బాసర చదువుల తల్లి కాబట్టి ఇక్కడ ఈ రోజున తర్వాత వసంత పంచమి రోజున అక్షరాభ్యాస కార్యక్రమాలు చాలా ఎక్కువ జరుగుతాయి. చిన్నపిల్లలతో ఇక్కడ అక్షరాలు శ్రీకారం చేయిస్తారు. అయితే దాంతోనే ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అయితే ఇది గోదావరి నది తీరాన ఉండడంతో ఇక్కడికి బాసరకి ఎవరైనా సరే రాత్రి వచ్చి ఇక్కడే బస చేసి ఉదయాన్నే పవిత్ర గోదావరి తీరాన వెళ్లి అక్కడ స్నానాల పూర్తి చేసుకుని ఆ తర్వాత ఉదయం పూట నిజ దర్శనం ఉంటుంది. బాసర అమ్మవారి యొక్క నిజ దర్శనం ఉంటుంది. సో ఉదయాన్నే ఆ స్నానాది కార్యక్రమాలు ముగించుకొని నిజ దర్శనం కోసం వస్తారు. ఆ నిజ దర్శనాన్ని తిలకించిన తర్వాత అమ్మవారిని కొలిచి అనంతరం ప్రత్యేక పూజాధికారులు తర్వాత ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇది అంటే ఆనవాయితీగా వస్తుంది. అయితే దీనికి ఆ బాసరకి ఒక ఇది ఎందుకంటే పెద్ద చరిత్ర ఉంది. బాసర దేశంలోనే కాశ్మీర్ లో ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంది. అంటే మన భారతదేశంలోనే ఉన్నటువంటి ఒక 2 దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్ లో ఉంటే మరొకటి రెండోది నిర్మల్ జిల్లాలోది. అంటే అందుకే దీనికి ఇంత మహాఖ్యాతి. అయితే మనం పురాణం చూసినట్టయితే ఈ బాసరకు ఆ బాసర అనే పేరు రావడము ఆ బాసర చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. వ్యాస మహర్షి ఎప్పుడైతే ఆ కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత వేద వ్యాసుడు మనశ్శాంతి కోసం ఈ బాసర వచ్చినట్టు ఇక్కడ. ఎందుకంటే అప్పుడు మొత్తం అంతా కూడా దండకారణ్యం ఉంటుంది. ఈ దండకారణ్యంలో ఈ గోదావరి తీరం చూసి ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉందని ఇక్కడ ఆయన ముగ్ధుడై ఈ బాసర ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో అక్కడ ఓ కుటీరాన్ని నిర్మించుకున్నాడంట.
కుటీర నిర్మించుకొని తపస్సు చేస్తుంటే ఈ తపస్సుకు జగన్మాత పార్వతీదేవి మెచ్చి ఈయనకి దర్శనమిచ్చి అక్కడ అదే ఉన్న ప్రదేశంలోనే ఒక ముగ్గురు అమ్మల ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట. వెంటనే అతడు వేదవ్యాస మహర్షి ఇసుకతో, అంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఒక మాత యొక్క విగ్రహం కూడా ఇసుకతో ఉన్నటువంటిది. ఎందుకంటే ఆయన ఇసుకను ఆ గోదావరి నది నుంచి ఇసుక తీసుకెళ్లి ఆ ఇసుకతో 3 మూర్తుల దేవతా మూర్తులను చేశాడంట. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏదైతే స్వయంభూగా వెలిసినటువంటి ఒక విగ్రహం కూడా ఇసుకతో చేసినటువంటి ఒక విగ్రహమే. అందుకే ఈ వ్యాస మహర్షి పేరు మీదనే పూర్వం దీన్ని వ్యాసపురి అని, ఆ తర్వాత వాసర అని, ఆ తర్వాత బాసరగా ఇది చరిత్రకెక్కింది. సో ఇంత మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క దేవాలయం ఈ రోజు మూలా నక్షత్రం జ్ఞాన సరస్వతీదేవి యొక్క జన్మ నక్షత్రం కావడంతో సహజంగానే భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇది ప్రత్యేక దినం కాబట్టి ఇంకా ఎక్కువగా ఉన్నారు. అంటే రోజు కూడా ప్రతిరోజు నిత్యం ఆ బాసర పుణ్యక్షేత్రానికి తండోపతండాలుగా ఇక్కడ కేవలం అంటే జిల్లా వాసులే కాకుండా రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కన ఉన్న ఒక మహారాష్ట్ర నుంచి కూడా ఆ భక్తులు తండోపతండాలుగా తరలిస్తుంటారు. అది ఆనవిధిగా ఉంది. అంటే ఇప్పుడు మాత్రం ప్రజెంట్ స్థితి మాత్రం అక్కడ ఏంటంటే కొంత ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఏంటంటే వస్తువులు లేక, అంటే కనీసం ఉండడానికి ఇంకా ఏవి ధర్మస్థలాలు సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ప్రైవేట్ లాడ్జీలు కూడా సరిపోతలేవు. దీంతో భక్తులు మాత్రం అక్కడ ఉండడం కోసం కొన్ని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పించగలగాలని చెప్పేసి భక్తులు కోరుతున్నటువంటి ఒక సందర్భం అక్కడ కనబడుతుంది. అయితే దీని తర్వాత వాల్మీకి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాల్మీకి ఎవరైతే అతనే ఇక్కడ సరస్వతి దేవిని ప్రతిష్ఠించాలని చెప్పేసి ప్రతిష్ఠించి అక్కడే రామాయణ రాశారని చెప్పేసి కూడా బ్రహ్మాండ పురాణం మనకు చెప్తోంది. అంటే ఇంత ప్రసిద్ధి చెందినటువంటి ఒక బాసర పుణ్యక్షేత్రం మన తెలంగాణలో ఉండడం, అందులో రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ.